భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం దూబుచులాడుతోంది. నీటి మట్టం క్రమంగా తగ్గుతూ పెరగడం జరుగుతోంది. 4 రోజుల క్రితం 51 అడుగుల వద్ద కొనసాగిన నీటి మట్టం 2 రోజులకే 36 అడుగులకు తగ్గిపోయింది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ పెరుగుతోంది. మంగళవారం 36 అడుగుల మేర ప్రవహించిన గోదావరి బుధవారం రాత్రి వరకు 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక గురువారం ఉదయంకి 44 అడుగులకు గోదావరి ప్రవాహం చేరుకుంది. దాంతో ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వరద నీటితో ముంపునకు గురయ్యే రామాలయం పరిసర ప్రాంతాల్లోని విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, వ్యాపార సముదాయాల్లో ఎటువంటి విపత్తు చోటు చేసుకోకుండా నిలిచిపోయిన నీటిని ఎప్పటికప్పుడు గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. స్నానాల గట్టు నీటి మునగటంతో భక్తుల స్నానాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు అధికారులు.